సుకుమార్ చరణ్ RC-17లో ఐకానిక్ యూనివర్స్ సృష్టించబోతున్న మేకర్స్. గతంలో కార్తీక్, కమల్ హాసన్, తర్వాత కమల్ హాసన్, విజయ్, ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇంతకీ సుక్కు చెర్రీ బన్నీలా యూనివర్స్ ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సీక్వెల్స్ కంటే యూనివర్స్ ట్రెండ్ని మేకర్స్ బాగా ఫాలో అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ ఈ ట్రెండ్ని సృష్టించాడనే చెప్పాలి. ఖైదీ సినిమాకి విక్రమ్ సినిమాని కనెక్ట్ చేస్తూ ఆయన పెట్టినటువంటి లింక్ ఏదైతే ఉందో దానికి ఆడియన్స్ మెంటల్ ఎక్కిపోయారు. అదేవిధంగా లియో సినిమాలో విక్రమ్ మూవీ కనెక్షన్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇలా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ బాగా క్లిక్ అవడంతో మేకర్స్ ఇకపై ఇలాంటి యూనివర్స్లను క్రియేట్ చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్గానే రిలీజ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓజీ కూడా ప్రభాస్ సాహో మూవీకి లింక్ పెట్టారు సుజిత్. ఇది అంతగా పేలకపోయినా థియేటర్లో ఈ సీన్ వచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే డెఫినెట్గా ఆడియన్స్ నుంచి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే సుకుమార్ సినిమాటిక్ యూనివర్స్ని చూడబోతున్నామంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ డీటెయిల్స్లోకి వెళ్తే పుష్ప 2 తర్వాత డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్తో ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్లో సుకుమార్ ఫుల్ బిజీగా ఉన్నారు. పెద్ద సినిమా పూర్తయ్యాక కాస్త గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ ఈ సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాకి త్వరలో సుకుమార్ తీయబోయే పుష్ప 3 సినిమాకి ఒక చిన్న లింక్ ఉండబోతుందట. ఈ సినిమా క్లైమాక్స్తోనే పుష్ప 3కి లీడ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అంటే రామ్ చరణ్ సుకుమార్ సినిమా క్లైమాక్స్లో అల్లు అర్జున్ పుష్పరాజ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అన్నమాట. ఇండియాలోనే మోస్ట్ ఐకానిక్ క్యారెక్టర్గా పేరు తెచ్చుకున్న పుష్పరాజ్ క్యారెక్టర్తో సినిమాటిక్ యూనివర్స్ అంటే మామూలు విషయం అయితే కాదు. ప్రజెంట్ అయితే ఇది రూమర్ మాత్రమే, కానీ డైరెక్టర్ సుకుమార్ ఇది నిజమే అని అఫీషియల్గా రిలీజ్ చేసిన రోజు మాత్రం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది అనుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ని RRR మూవీ షూటింగ్స్ టైంలోనే డైరెక్టర్ సుకుమార్ షూట్ చేశాడట. అయితే ఆ సీన్ రాజమౌళి చూసి ఆశ్చర్యపోతూ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలను చూస్తే ఈ కాంబినేషన్లో రాబోయేటువంటి సినిమా ఎలా ఉండబోతుందో ఒక ఐడియాకైతే డెఫినెట్గా రావచ్చు. రంగస్థల మూవీతో ప్రభంజన సృష్టించి రామ్ చరణ్లోని అద్భుతమైనటువంటి నటనను బయటపెట్టిన సుకుమార్ ఇప్పుడు ఈ మూవీతో ఆయనలో ఏ కోణాన్ని బయట పెడతారో చూడాలని కూడా ఫ్యాన్స్ ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పుష్ప సిరీస్ అనేది చాలా పెద్ద సక్సెస్. ఆల్రెడీ పుష్ప 1, పుష్ప 2 నార్త్లోనే కాదు, ఈవెన్ దాదాపు 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినటువంటి ఈ పుష్ప యూనివర్స్ కాబట్టి డెఫినెట్గా దీంట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంక్లూడ్ అయితే సినిమా ఇంకా పెద్ద స్కేల్లో అయితే ఉండబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇప్పటి వరకు అయితే గతంలో వచ్చినటువంటి వార్తలు ఏంటి అంటే పుష్ప 3 ఆల్రెడీ గతంలో జరిగినటువంటి స్టోరీ, అంటే టెక్నాలజీ పెద్దగా లేనటువంటి స్టోరీ. బట్ RC-17 ఏదైతే రామ్ చరణ్ అండ్ సుకుమార్ స్టోరీ ఉందో డెఫినెట్గా అది వన్ నేను ఒక్కడినే నానక్ ప్రేమతో లాంటి డెఫినెట్గా ఒక అత్యాధునిక టెక్నాలజీ తోటి కూడుకున్నటువంటి ఒక టెక్నికల్ సినిమాని అయితే అర్థమవుతుంది. బట్ దీనికి దానికి ఏం లింక్ పెడతారనేది చూడాలి. ఇన్ కేస్ చరణ్ లాస్ట్లో ఈ సినిమా ఉండి పాస్ట్లోకి చెప్తారా లేకపోతే ఏం చేస్తారని తెలియాలంటే డెఫినెట్గా అది అఫీషియల్ న్యూస్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ నిజంగా ఇలాంటి ఒక యూనివర్స్ పెడితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సాహోలో ఆల్రెడీ అటు పవర్ స్టార్ ఇటు రెబల్ స్టార్ ఇద్దరు కూడా చాలా పెద్ద స్టార్స్. వీళ్ళిద్దరూ ఒక అంటే మంచికి ప్రతీకగాను ప్రతి ఒక్క ఫ్యాన్ చెప్పుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్. బట్ వీళ్ళిద్దరు కాంబోలో ఏదైతే ఓజీలో వచ్చినటువంటి సాహో సీన్ వచ్చినప్పుడు థియేటర్లో దద్దరిల్లాయో, ఇప్పుడు అటు మెగా పవర్ స్టార్ ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఒకే సినిమాలో దానికి లీడ్ ఇస్తే మాత్రం నిజంగా థియేటర్లో దద్దరిల్తాయి అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. కాకపోతే సుకుమార్ దీన్ని ఎలా ప్లాన్ చేస్తున్నాడు ఏంటనేది తెలియాలి. పుష్ప 3 అంటే డెఫినెట్గా పాత వర్షనే ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏదైతే గతంలో వచ్చినటువంటి చిన్న ట్రైలర్ లాగా వదిలారు పుష్ప ఎక్కడ అని, బట్ అది పుష్ప 2లోకి ఎక్కడా లేదు. బట్ అది పుష్ప 3కి సంబంధించినటువంటి స్టోరీ. బట్ అందుకనే 3 ఉన్నాయి కాబట్టి సుకుమార్ ఆల్రెడీ దీన్ని డైవర్ట్ చేయడానికి అదొక చిన్న వీడియోని అయితే రిలీజ్ చేశారు. బట్ ఇది పుష్ప 3లో ఈ సీన్స్ అన్నీ ఉంటాయి. అండ్ టీవీ రిపోర్టర్స్ కానీ ఎవరైనా ఉంటే పుష్ప ఎక్కడ అని పులి చూసి కూడా వెనక్కి వెళ్ళిపోయిందని ఇలాంటి ఒక కొన్ని సీసీ కెమెరాలో జరిగినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో అది బయటపడ్డారు. బట్ అది పుష్ప 3కి సంబంధించిన స్టోరీ అని ముందుగానే కన్ఫర్మ్ అయింది అండ్ లీడ్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ దాన్ని ఎలా లింక్ చేస్తారు RC-17 తోటి అనేది డెఫినెట్గా సినిమా అఫీషియల్గా అనౌన్స్ చేసిన రోజు అయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక యూనివర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, ఈవెన్ ఎక్కడ చూసినా కానీ ఇదే ట్రెండింగ్ అయితే మారుతుందన్నమాట. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడున్నటువంటి సినిమాలన్నీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలకి సీక్వెల్స్ రావడం చాలా కామన్. ఏదైతే అఖండ ఉందో దాని తర్వాత ఖైదీ నెంబర్ 150 ఇలా వచ్చినటువంటి సినిమాలకు సీక్వెల్స్ రావడం కరెక్ట్, డెఫినెట్గా మనం చూస్తూనే ఉంటాం. బట్ కాకపోతే ఒక సినిమాకి యూనివర్స్ని క్రియేట్ చేసి అదే సినిమా నా తరహాలోనే బ్యాక్ టు బ్యాక్ రావడం అనేది నిజంగా ఒక పెద్ద విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే సింగం ఏదైతే యముడు ఉంది, దాని తర్వాత సింగం, దాని తర్వాత S3 ఇలాంటి ఒక సినిమాలు డెఫినెట్గా మంచి సక్సెస్ అయినాయి. బట్ ఈ జోనర్లోనే ఈ సినిమా కూడా ఉండబోతుంది. కానీ ఇప్పుడు ఇక మార్కెట్ కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి డెఫినెట్గా సౌత్ సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఈవెన్ ఇండియా మొత్తం కూడా తిరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క స్టేట్ని దృష్టిలో పెట్టుకొని అందరు ఆడియన్స్కి
అటు నార్త్ ఉంది, సౌత్ ఉంది, వెస్ట్, వీరందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికి నచ్చే విధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి డెఫినెట్గా అటు మెగా పవర్ స్టార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరుంటే నిజంగా సినిమా ఒక పెద్ద స్కేల్లో అయితే డెఫినెట్గా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.